హలో అందరికీ. ఈ మినియేచర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చాలా బాగుంది కదా. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది కదా. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటివి గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది కదా. సో ఈరోజు వీడియోలో ఇవి మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ చూపిస్తున్న ప్లేట్స్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. నాకు ప్యాక్ ఆఫ్ 12 వచ్చాయి. ఒకవేళ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న క్లాత్ నేను హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకున్నాను. ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కదా అదైతే. సో దాన్ని ఫస్ట్ ఒక ఎడ్జ్కి మరుస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. సో అట్లా రెండు సైడ్లు ఫోల్డ్ చేసి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి, ఎందుకంటే చిన్న క్లాత్ కదా. సో అలా మిడిల్కి ఫోల్డ్ చేయాలి. సో ఆ మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత చిన్న స్టాప్లర్ అయితే నేను స్టాప్ల్ చేస్తున్నాను, ఎందుకంటే అది లూజ్ అవ్వకుండా. జస్ట్ అట్లా స్టాప్ చేసేస్తే మనకి ఎక్కడ కదలకుండా నీట్గా కనిపిస్తుంది. సో చూసారు కదా, మనకు చీర అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా చీర ఎంత క్యూట్గా కనిపిస్తుందో. సో శారీ అయితే ప్లెయిన్గా ఉంది కదా, లుక్ కోసం అని చెప్పి నేను ఫ్యాబ్రిక్ పెయింట్తో డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇయర్ బడ్ తీసుకున్నాను, దాంతోనే డాట్స్ అయితే పెడుతున్నాను. శారీ గ్రీన్ కలర్ కదా, అందుకని నేను పింక్ కలర్తో డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు పర్ల్స్, కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేను డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందాక స్టాపిల్ చేసాం కదా, అది కవర్ చేయడానికి నేను స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను. లేస్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. సో ఇప్పుడు శారీకి ఆ స్టోన్ లేస్ని అయితే మనం స్టిక్ చేద్దాము. ఇక్కడ నేను B7000 గ్లూ తీసుకున్నాను, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ స్టోన్ లేస్ని స్టిక్ చేస్తున్నాను శారీకి. చూడండి, శారీకి స్టిక్ చేశాక శారీకి ఎంత క్యూట్గా కనిపిస్తుందో. చూస్తున్నారు కదా, లేస్ కనిపించాక ఆ స్టాప్లర్ కనిపించట్లేదు. శారీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లో పెట్టడానికి మనకు గాజులు, పండ్లు, పూలు, పసుపు, కుంకుమ అవి కావాలి కదా. సో ఇక్కడైతే చూపిస్తున్నాను కదా చిట్టి గాజులు, ఇవైతే నేను మార్కెట్లో తీసుకున్నాను. మనం అమ్మవారికి గాజుల మాల వేస్తాం కదా, ఆ గాజులేనండి ఇవి. అండ్ అరటి పండ్లు నేను మౌల్డ్లో చేశాను, అవి క్లేతో చేశాను. ఈ ఫ్లవర్ కూడా మౌల్డ్తోనే చేశాను. చేత్తో కూడా చేయొచ్చు, ఒకవేళ కావాలి అంటే అది నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నవైతే నేను జుంకా మేకింగ్లో యూజ్ చేస్తాను. అవైతే ఇప్పుడు నేను పసుపు కుంకుమ పెట్టడానికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి, ఇంకా మనం ప్లేట్కి అవి స్టిక్ చేసుకోవడమే. ఇక్కడైతే నేను ఫస్ట్ చీరని స్టిక్ చేస్తున్నాను గ్లూ యూజ్ చేసి. సో చీరని అయితే చూడండి స్టిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ అరటిపండ్లు అయితే తీసుకుంటున్నాను. అరటిపండ్లు కూడా ఆ గ్లూతోనే స్టిక్ చేస్తున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనం అన్నీ ఆ ప్లేట్లో స్టిక్ చేసుకోవాలి. అండ్ ఫ్లవర్స్, చిట్టి గాజులు అన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి అలాగే అతికిస్తున్నాను. చూడండి, నేను B7000 గ్లూ అనేది యూజ్ చేశాను. ఫెవికాల్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే ఫెవికాల్ ప్లేట్కి అంత సరిగ్గా అతుక్కోదు. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకని చెప్పి నేను B7000 గ్లూనే యూజ్ చేశాను. గాజులు కూడా అతికించేసానండి. నెక్స్ట్ ఇప్పుడైతే ఫ్లవర్ తీసుకున్నాను. ఫ్లవర్కి కూడా జస్ట్ గ్లూ అతికించేసి ఆ ప్లేట్కి స్టిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పసుపు కుంకుమ పెట్టాలి కదా, పసుపు కుంకుమకి నేను అవి తీసుకొని వాటిని కూడా ప్లేట్లో స్టిక్ చేస్తున్నాను. చూడండి ప్లేట్లో ఎలా స్టిక్ చేస్తున్నానో. పసుపు కుంకుమ కోసం అయితే నేను 3D అవుట్లైనర్స్ తీసుకున్నాను, ఎల్లో అండ్ రెడ్. 3D అవుట్లైనర్స్ ఎందుకంటే కొంచెం రియలిస్టిక్గా కనిపిస్తాయి అని చెప్పి. ఒకవేళ అవి లేకపోతే మనం అందులో పెయింట్ కూడా యాడ్ చేయవచ్చు, జస్ట్ వాటికి పెయింట్ వేస్తే సరిపోతుంది, పసుపు కుంకుమలాగా కనిపిస్తాయి. నేను కొంచెం రియల్గా కనిపించాలని 3D అవుట్లైనర్స్ యూజ్ చేశాను. చూడండి, మన మినియేచర్ తాంబూలం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా. పెళ్ళిళ్ళకి, ఇంకా శ్రావణ మాసం వ్రతాలకి ఇలాంటివి గిఫ్ట్స్గా ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదైతే నేను పాదాలతో చేశాను, ప్రెగ్నెన్స్కి కూడా మనం గిఫ్ట్గా ఇవ్వచ్చని. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్.